పర్వాలేదా? పంటలు పడుతున్నాయి కొంచెం, వర్షాలు కూడా కొంచెం మన తుఫాను వల్ల వాటర్ వచ్చినాయంట. వెంకటగిరి, తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్, వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ స్టాంప్ పేపర్లు, ఫేక్ షూరిటీ పత్రాలు కేసు విషయంలో జరిపిన దర్యాప్తు గురించి, ఈ కేసులో సెబ్వారు, వెంకటగిరి సెబ్వారు నవంబర్ నెలలో గంజాయి కేసులో థామస్ అనే వ్యక్తిని, కేరళ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మనం వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టగా వారు రిమాండ్లో ఉన్నారు. వారు అప్పటి నుంచి రిమాండ్లో ఉన్నందువలన వారు బెయిల్ వేసుకుంటే బెయిల్ వచ్చింది, కానీ షూరిటీ లేరు వాళ్ళకి. లోకల్ షూరిటీల కోసం వారు ఎవరిని సంపాదించినా వాళ్ళకి సహకరించడం వలన వారు కొంతమంది లాయర్ గుమస్తాలను సంప్రదిస్తే నెల్లూరులో రవూఫ్ అనే అతను తెలిసిన రమేష్ అనే అతన్ని సంప్రదించి అతను షూరిటీలు తయారు ఇస్తాడని చెప్పి అతనికి నాలెడ్జ్ ఉన్నందువలన అతని ద్వారా తీసుకొని కోటేశ్వరరావు అనే షూరిటీని, అలాగే పరిశుద్ధ అనే షూరిటీలు వారిద్దరిని ఇక్కడికి మన కోర్టుకి పంపించడం జరిగింది. అక్కడికి ఆ షూరిటీలు పూర్తి చేయడానికి వెంకటగిరి కోర్టుకి పంపించడం జరిగింది. వాళ్ళది కసుమూరు నెల్లూరు జిల్లా. వారిని ఇక్కడ పంపిస్తే కోర్టులో వాళ్ళని చూసిన తర్వాత ఆనరబుల్ కోర్టు వారికే అనుమానం వచ్చింది. దాన్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ కరెక్టా కాదని వెరిఫై చేస్తే ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే విలేజ్ సెక్రటరీ ఆఫ్ కసుమూరు సంప్రదించగా ఫోన్లో వారు సంప్రదించారు. దాని నుంచి మనం ఆ రిపోర్ట్ ప్రకారం మనం ప్రొసీడ్ అయ్యి పోలీసు వారు దీనికి, ఇది ఎస్పీ గారు, మా తిరుపతి ఎస్పీ గారు అయిన మల్లిక గారి ఆదేశాల ప్రకారం వెంకటగిరి సిఐ గారు, వెంకటగిరి ఎస్ఐలు ఇద్దరు కూడా ఒక టీం గారు అరేంజ్ అయ్యి దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజినల్ చెబుతూ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ షూటీలుగా మేము ఉంటామని చెప్పి కొంతమందిని స్టాక్ షూటీలు తయారు చేస్తున్నాడు అతను. వీళ్ళు కొంతమంది ఏంటంటే బయట స్టేట్ వాళ్ళు, బయట వ్యక్తులు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఇతని ద్వారా కొన్ని షూటీలు పెట్టుకొని వాళ్ళు బెయిల్ మీద వెళ్ళిపోతూ ఉన్నారు. అది కొంతమందికి ఏమో మిగతా 80% షూటీస్ ఇదే ప్రొఫెషన్ అయిపోయింది. ఈ ప్రొఫెషన్లో డబ్బులు తీసుకోవడం, దానివల్ల ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫేక్ షూటీలు పెట్టినందువల్ల ముద్దాయిలు కోర్టుకు రాకపోతే దాని మీద కోర్టులో కేసులు అట్నే పెండింగ్ అయిపోయి ఇయర్స్ టుగెదర్ పెండింగ్ పడిపోతున్నాయి. ఈ విధంగా కోర్టులను మోసం చేస్తూ, పోలీసు వారిని మోసం చేస్తూ తిరుగుతున్న ముఠాని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. ఈరోజు మనం వారిని చెక్ చేయగా సుమారుగా 34 స్టాంపులు ఉన్నాయి వారి దగ్గర. అలాగే వారి దగ్గర అలాగే స్టాంపులు తయారు చేసే వ్యక్తులు కూడా మనం, ఇతను ఇల్లీగల్గా ఒక వ్యక్తి దగ్గర తయారు చేపిస్తారు స్టాంపులు అనే స్టాంపులు ఎవరి దగ్గర అంటే అతను నరసింహులు అనే అతను ఉంటాడు. ఆ నరసింహుల దగ్గర అతను స్టాంపులు తయారు చేస్తారు. అతను నెల్లూరు టౌన్లో. అతనికి అతను డబ్బులు ఇస్తాడు, కానీ చట్ట ప్రకారం ఎట్లా చేయాలో అట్లా చేయకుండా ఎవరంటే వాళ్ళు పెడితే స్టాంపులు తయారు చేయకూడదు అతను. దాని ప్రకారం అతను కూడా తప్పు చేశాడు. అతని దగ్గర నుంచి
వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 34 స్టాంపులు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. మా ఎస్సీఏ గారు, మా ఎస్ఐ గారు. అలాగే వారి దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ స్టాంపు తయారు చేసే మిషన్ ఒకటి ఉంది. ఆ ఏడుకొండల దగ్గర నుంచి, నరసింహుల దగ్గర నుంచి స్టాంపులు కూడా, ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇవన్నీ కోర్టుకి హాజరు పెడుతున్నాము. వారి ముద్దాయిలు కూడా మొత్తాన్ని హాజరు పెట్టి వారికి కఠినంగా శిక్ష పెట్టే చూస్తాము. దీంట్లో ఎవరు ఇంకా ఉన్నారు, కొంతమంది తలకాయలు ఉన్నాయి. ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ షూట్లు తయారు చేస్తూ కోర్టులు మోసం చేస్తున్న వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఉండేవాళ్ళం కూడా మేము దీంట్లో వారి ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మొత్తాన్ని మీద అందరి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. కానీ ఈరోజు ఈ పట్టుకొచ్చిన ఈ మన రమేష్ని కానీ, ఈ రవూఫ్ల గురించి, నరసింహులు వాళ్ళని అరెస్ట్ చేసినందువల్ల మా ఎస్పీ మేడం గారు, మా ఎస్ఐ గారిని, సిఐ గారిని కూడా అభినందించినట్టుగా తెలియపరిచినారు. ఉంటుంది, కొంతమంది ఉంటుంది. కొంతమంది అతను కూడా ఏమని చెప్తారంటే, కొంతమంది ఒరిజినల్ ఇచ్చిన మాట వాస్తవం, అది కూడా వెరిఫై చేసాం, ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఊరు సెక్రటరీ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తాడు అతను. 30%, 40%, 20% సర్టిఫికేట్స్ జెన్యూన్ ఇస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, సరే వస్తారంటే అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు అవతల పార్టీ బేర్ చేస్తారు. అవతల ముద్దాలి పార్టీ అంటే జైల్లో ఉన్నాడు వాళ్ళు. అందువల్ల వాళ్ళు తీసుకుని కమిషన్ మీద కొన్ని వాళ్ళు ఈ రమేష్ అతను ఇది ఒక హ్యాబిచువల్గా అరేంజ్ చేసుకొని ఒక హ్యాబిచువల్ అఫెండర్ అయిపోయాడు అతను. అతను తీసుకొచ్చే 30-20% జెన్యూన్నెస్ కాకుండా మిగతా 80% ఫేక్ తయారు చేస్తారు. దీంట్లో కూడా ఎవరు పాత్ర ఉందో వాళ్ళని కూడా మొత్తాన్ని బయటికి తీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.